హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ 24. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అంటే ఇగో మన అన్న పోసాని గారు. సో పోసాని గారు రచ్చనే జరుగుతుంది. పోసాని గారి మీద అయితే పీడీ యాక్ట్ బుక్ చేస్తారని అనిపిస్తుంది. బహుశా ఈ ఈ ఘటాన్ని ఈ మనిషిని మనం సినిమాల్లో ఇంకా చూడలేకపోవచ్చు. అందుకే ఒక పెద్ద ఫోటో అయితే మేము పెట్టాము. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంతేనా? సో ఒక్కసారి ఆంధ్ర వాళ్ళకి ఫోన్ చేసి, గోదావరి వాళ్ళకి ఫోన్ చేసి మనోడి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. అక్కడ వాతావరణం ఎలా ఉంది, మనం ఇక్కడ నుంచి కాదు, సో ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఎలా ఉంది పోసాని గారి గురించి ఒకసారి ఒకరికి కాల్ చేసి చూద్దాం. సో మనోడైతే రచ్చ చేసిండు. ఇలా మామూలు రచ్చ కాదు, అసలు పోలీసులకు కూడా సహకరించట్లేదంట. అంటే ఎస్ఐ గారు 4 గంటల నుండి విచారిస్తున్నా కూడా మనోడు నోరు మెదపట్లేదంట. మరి పోలీసు వాళ్ళు నోరు మెదపకపోతే వాళ్ళకి తెలుసు, ఫస్ట్ ఒకలాగా ట్రీట్మెంట్ చేస్తారు, అక్కడ నోరు మెదపకపోతే ఇంకోలా ట్రీట్మెంట్ చేస్తారు. సో ఆంధ్రాలో ఎలా ఉంది హవా, మన పోచాని గారి హవా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే తమ్ముడు, చెప్పు తమ్ముడు. అన్న ఎలా ఉందన్న ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉందన్న పోచాని అరెస్టు? ఆయన అరెస్ట్ చేసేకైనా చంపేస్తే మంచిదేమో తమ్ముడు. వామో, ఏందన్న అంత పెద్ద మాట అన్నావు? అది కాదు తమ్ముడు, తల్లికి పిల్లకి వాయా వరుసలు అయినోడు బతుకుంటే ఏంది, శక్తి అయింది. అంటే లోకేష్ గారి రెడ్ బుక్ వల్లనే ఈ ఎఫెక్ట్ అనుకోవచ్చా? రెడ్ బుక్ ఎఫెక్ట్ ఏం కాదు, కానీ ఏమిస్తే మనకి అదే తిరిగి వస్తుంది అంతే. అంతేనా? అంతే. అంటే పోచాని గారు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు కదా ఇన్ని సంవత్సరాలు. అంటే మనం ముఖం చూసుకునే పర్సన్ అయినా ప్రతి సినిమాలో మంచిగా యాక్టింగ్ ఉంటది. సో ఎందుకన్నా ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు పోసానికి? తమ్ముడు, పోసాని ప్రతి సినిమాలో యాక్ట్ చేసాడు అన్నారు. ఆయనకి ఎలాంటి క్యారెక్టర్లు ఇచ్చారు? బోక్ క్యారెక్టర్లు ఇచ్చారు. ఆ బోక్ క్యారెక్టర్ గారు సెట్ అవుతాడు. మహా అంటే 2-3 క్యారెక్టర్లు మంచి చేసినట్టున్నాడు ఫాదర్ క్యారెక్టర్ లో. మిగతా బోక్ క్యారెక్టర్ లో చేసాడు. అది చూసి వాళ్ళకి ఇచ్చాడు, అది బోక్ కాబట్టి. అంటే ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం? ఎలా ఉంది మీ గోదావరిలో గానీ? ఎలా ఉంది వాతావరణం? పోసాన్ని అరెస్ట్ చేయడం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పండగ కూడా చేస్తున్నాం. అంతేనా? ఎందుకంటే పోసాన్ అన్న ఎదవని ఇంకెక్కడ చూడలేదు అలాంటి ఎదవని. అంటే మీరు అనుకున్నారు అన్నాడు. అంటే మా ఒపీనియన్ ఏంటంటే మేము రేపు మాపు హైదరాబాద్ వచ్చి సినిమా ఇండస్ట్రీ కూడా ఒక ల్యాక్ ఇద్దాం అనుకున్నాం. అంతేనా? అరెస్ట్ చేయడమే కాకుండా మూవీ నుంచి కూడా బ్యాన్ చేయాలి. అంతే. అంటే మా అసోసియేషన్ లో మేము కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం. ఒక 4-5 రోజుల్లో మేము అందరం వస్తాం. పోసాన్ని అరెస్ట్ చేయడమే కాకుండా మా అసలు నుంచి మూవీ నుంచి మొత్తానికి బ్యాన్ చేయాలి పోసాన్ని. అంటే ఇప్పుడు మనోడి మీద ఆల్రెడీ వైసీపీ నుంచి తప్పుకున్నాడు కదా, ఇప్పుడు ఎందుకు కేసులు పెట్టడం అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దానికి మీ ఒపీనియన్ ఏంటన్నా? తమ్ముడు, 5 సంవత్సరాల క్రితం ఒక దొంగతనం చేశాడు తమ్ముడు. 6వ సంవత్సరం తర్వాత దొరికాడు. 6 సంవత్సరాలు అయిపోయింది కదా, పోలీసులు ఇప్పుడు నన్ను ఎందుకు పట్టుకున్నారంటే ఊరుకుంటుందా ప్రభుత్వం? ఊరుకోరు. ఇప్పుడు నేను దొంగతనం చేసి 5 సంవత్సరాలు అయింది, 6వ సంవత్సరంలో దొరికాను, నన్ను ఇప్పుడు ఎందుకు పట్టుకున్నాను దొంగ అడిగితే పోలీసు వాడు ఊరుకుంటాడా? ఊరుకోడు. లాఠీ దింపుతాడు వెనకాల నుంచి, ముందుకు వస్తుంది. ఒక దొంగ కొరువులు ఇడి కొరువులు పెడితే దొంగ కూడా ఆడతాడు మళ్ళీ. ఓకే. అంటే మనోడు ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నా అని కొద్దిగా కన్సర్న్ చూపిస్తున్నాడు కదా, ఏమైనా కన్సర్న్ చూపించే ఛాన్స్ ఉందా మరి? అంత చావుకు దగ్గర ఉన్నవాడు మైకిల్ ముందుకు వచ్చి నువ్వు ఎదవా, నువ్వు వచ్చా ఇవన్నీ మాట్లాడేది ఎందుకు? అప్పుడు తెలియలేదు, అప్పుడు లేదు ఆడికి హెల్త్ ప్రాబ్లం. సడన్ గా ఈ 6 నెలల్లోనే గవర్నమెంట్ నెగ్గిన హెల్త్ ప్రాబ్లం వచ్చిందా? అప్పటి వరకు గుండ్రాయిలాగా ఉండి అందరిని అమనాభూతులు తిట్టినోడికి ఈ 6 నెలల్లోనే హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది. ఆపరేషన్ ఏం చేసుకున్నాడు, లేవలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు. ఇదంతా సొల్లో డ్రామాలు తమ్ముడు. ఆడే చీప్ ట్రిక్స్, ఆడే ఒక చీప్ మనిషి. అలాంటి చీప్ మనిషి గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. అంటే జగన్ గారు కూడా ఫోన్ చేసి వాళ్ళ వైఫ్ పరామర్శించారు, ఎల్లవేళలా మన పోచాని గారికి సపోర్ట్ ఉంటది అని. ఏమైనా జగన్ గారి నుండి సపోర్ట్ ఆశించవచ్చా మరి పోచాని గారికి? జగన్ కుక్క తమ్ముడు, కుక్కకి బిస్కెట్లు వేసినంత సేపు వేస్తావు, తిరగబడితే ఏం చేస్తావు? పక్కన నెట్టేయడమే అంతే. ఇప్పుడు ఆ కుక్క పరిస్థితి అయిపోయింది. అది ఇప్పుడు తిరగబడే ప్లేస్ లో కూడా లేదు, తిరగబడితే అటు జగన్ చంపేస్తాడు. అంతేనా? ఇప్పుడు న్యూట్రల్ ఉంటే మన జనసేన టీడీపీ వాళ్ళు ఊరుకోరు, వేసుకొస్తారు. ఇంకేం చేయలేదు, వెళ్ళి ఇంట్లో దుప్పడు మూసుకొని కూర్చొని నాకు జ్వరం వచ్చింది, నాకు ఒంట్లో పోలేదు, ఆపరేషన్ చేయించుకున్నాను, ఇంక ఈ కబుర్లోనే చెప్తారు. ఇంక జగన్ ఏం చేస్తాడు? ఇంకా వెళ్ళి పరామర్శించడం కాకపోతే బొక్కలను బయట తీసి రాగలరా? రాడు. అది చేసిన కరెక్ట్ నిరూపించగలరా జగన్? అవును. అంటే కొద్దిగా బూతులు అవన్నీ ఎన్ని యూట్యూబ్ ఛానల్లో లేవు, ఎన్ని టీవీల మీద తిట్టలేదు. సాక్షి కూడా ఎన్నిసార్లు వేసాడు.
ఆ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, మెగా ఫ్యామిలీని, చంద్రబాబు నాయుడు గారిని, ఆ, మన లోకేష్ గారిని ఒరే ఉమ్, పంది, ఒరే ఉమ్, తాగుబోతు ఉమ్, అని ఎన్నిసార్లు తిట్టలేదు. ఉమ్. అంటే అన్న ఇప్పుడు మనోడికి చాలా 11 కేసులు దాకా పడ్డాయి. మరి ఇప్పట్లో ఇవాళ రేపట్లో ఏమైనా బయటికి వచ్చే ఛాన్స్ ఉందంటావా? తమ్ముడు 11 అన్నది వీళ్ళకి బాగా కలిసి వచ్చింది వైసీపీ వాళ్ళకి. అవును. తగ్గిన ఎమ్మెల్యేలు 11, ఆ, అసెంబ్లీకి వెళ్ళి 11 నిమిషాల్లో కూడా బయటకు రాకుండా వచ్చేసారు. ఆ, వీడి మీద కేసులు పెట్టింది 11. ఆ, అంతే. అంటే 11 అన్నారు కానీ న్యూమరాలజీ ప్రకారం ఏంటంటే ఉమ్, నాకు తెలిసిన లెక్క ప్రకారంగా ఉమ్, 1+1 ఉమ్. ఎంత? 1, 2. ఆఖరికి వైసీపీ పార్టీ మిగిలింది 2. ఒకటి జగన్ గారు, ఆ, ఇంకొకటి ఎవడో. ఆ, ఆ ఇద్దరే మిగులుతారు వైసీపీ పార్టీలో. అంతే. మిగతా వాళ్ళందరూ బయటికి పరుగులేసి ఇస్తారు. అవును. అయితే ఇప్పుడు ఆ, ఆల్రెడీ 4 ఎమ్మెల్యేలు కొంతమంది టీడీపీలోకి రావడానికి రెడీగా ఉన్నారు. ఆ, అక్కడ సభ్యత్వం రద్దు చేసుకొని ఇక్కడికి రమ్మని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఉమ్, అందుకే ఆగిపోయారు వాళ్ళు. ఉమ్. లేదు అంటే ఆ 11లో 4 పోతే ఇంకెంత ఉంటది? 11లో 4 పోతే ఇంక 7 ఉంటాయి. అంతే. ఆ, అంటే అన్న ఇప్పుడు వీళ్ళు మనకి చెప్తారు వీళ్ళు. కరెక్టే అన్న. ఇప్పుడు పోచాని గారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారు కరెక్టే. మరి బయటికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నుండి తప్పుకున్నారు. ఎందుకు తప్పుకున్నారు అనుకోవచ్చు? తప్పుకోవడం ఏంటంటే ఇప్పటికీ కూడా చంపేస్తారు తమ్ముడు. ఆ, చంపేస్తారు వాళ్ళు మాట్లాడే మాటలకి. ఆ, ఇప్పుడు మీ అమ్మను, మీ అక్కని, మీ ఆ. చెల్లిని తిడితే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోం. ఎవరు ఊరుకోరన్నా. ఎవరిని పెడితే వాళ్ళని నోరుకు వచ్చినట్టు అది వేపిచారి, వీళ్ళ వేపిచారి. ఉమ్, ఆ పవన్ కళ్యాణ్ చెట్టుకి చీరగట్టినా చూస్తాడు. ఉమ్, ఆ ఉమ్, ఇది చూడలేదు దీనివంక. ఆ. ఇది ఊరు పురాణం లేదా? ఎవరికి తెలియదా? కానన్నా నేను ఒకటి అడగాలనుకుంటున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు పోచాని గారిని ఒక మాట పల్లెత్తి మాట కూడా అనలేదు. మరి ఈయన ఎందుకన్నా అంత అంటే అంటే ఒక మనసులో పెట్టుకొని అంత కుట్రతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది పోచాని ఇప్పుడు గారికి? ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మాట కూడా అనలేదు. ఏంటంటే ఉమ్, పవన్ కళ్యాణ్ మాట్లాడే అంత స్థాయి కాదు అది. ఆ, అవును. ఇప్పుడు ఒక ఓనర్ ఉన్నాడు కదా తమ్ముడు. ఉమ్, ఓనర్ రోజుకి 1000 రూపాయలు జీతం ఇచ్చేవాడు ఉంటాడు. ఆడి కింద 500 జీతం ఇచ్చేవాడు ఉంటాడు, 3 రూపాయలు జీతం ఇచ్చేవాడు ఉంటాడు, రూపాయి జీతం ఇచ్చేవాడు ఉంటాడు. ఉమ్, ఓనర్ కి ఏమన్నా కావాలంటే ఎవరిని అడుగుతాడు? 1000 రూపాయలు జీతగానే అడుగుతాడు. అవును. ఇది 3 రూపాయలు జీతగాడు. ఈడంత ఈడు బతికేంత. ఉమ్, అలాంటి వాళ్ళ గురించి ఆయన మాట్లాడరు. అలాంటి వాళ్ళ గురించే కదా ఎవరి గురించి ఆయన ఎప్పుడు తప్పుగా మాట్లాడరు. ఉమ్, కాళ్ళ అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఉమ్, ఇది ఒక నిదర్శనం. మొన్న వాళ్ళ పోయి నేను వంశీ బొక్కలు వేసారు. ఉమ్. అంతకుముందు కిటిగానే వేసారు. ఆ, అవును. లైన్ గా వస్తా ఉంటది. నెక్స్ట్ కూడా మన కొడాలి నాని అన్న రెడీగా ఉన్నాడు. ఆ, ఆల్రెడీ లాయర్ చుట్టూరు పెట్టుకుంటూ ఆ, ఏ స్టేషన్ లో, ఏ ఓకే. జైల్లో ఏ ఓకే. రూమ్ బాగుంది ఓకే. ఇవన్నీ నెత్తుకున్నాడని ఇన్ఫర్మేషన్. ఓకే. జైల్లో కూడా ఏ రూమ్ బాగుందని నెత్తుకున్నాడని మరి మన నాని అన్న. ఆ. అంటే కొడాలి నాని తీటిగా తీసుకుంటాడేమో. అంటే కొడాలి నాని ఖచ్చితంగా జైలుకి వెళ్తాడని అనుకుంటున్నారన్న మీరు ఆంధ్రప్రదేశ్ లో? ఇంకో 18 రోజుల్లో కొడాలి నాని బొక్కలో పోతాడు తమ్ముడు. అంతేనా? కరెక్ట్ గా 18 రోజుల్లో ఓకే. కొడాలి నాని బొక్కలోకి పోతాడు. ఓకే. అంటే వీళ్ళందరికి ఒకటే సెల్ తయారు చేపిస్తున్నారా? ఎట్లా వీళ్ళందరినీ ఒకటే సెల్ వేద్దామని చూస్తున్నారా? లేదు తమ్ముడు. వంశీ ఉంది కదా, వంశీ ఇప్పుడు వల్లభనేని వంశీ లోపల ఉన్నాడు కదా. అవును. వంశీ పక్కన నాని వస్తాడు. ఫ్రెండ్ కదా మరి, దోస్తులు ఇద్దరనే. అచ్చా అచ్చా. ఆ గోడ అవతలుండి ఆయన, ఈ గోడ అవతలుండి ఈయన బావా ఏటి బావా ఇదేటి బావా అని అడుక్కుంటారు అన్నమాట. మాట్లాడుకుంటారు లోపల. ఆ, ఆ నాని పక్కన ఏంటంటే పోతని కూడా వస్తాడు. ఆ, ఆల్రెడీ జైల్లో రెడీగా పెట్టారంట. ఉమ్, 9 సెల్ రెడీగా. 9 ఉమ్, ఒకదాని పక్కన 9 రెడీగా పెట్టారంటే ఫిల్ అవడమే లేట్. ఒకదాని తర్వాత ఒక ఫిల్ చేస్తారంటారు ఇంకా. అన్న ఇప్పుడు ఎవరైతే వైసీపీలో ఉన్నారో వాళ్ళు అంటే ఒకప్పుడు కూటమి వాళ్ళని చంద్రబాబు నాయుడు తిట్టిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళు ఇప్పుడు ఈ అరెస్ట్ల పర్వం చూసి పారిపోతున్నారు అనుకోవచ్చు. రీసెంట్ గా శ్రీరెడ్డి మనకి తమిళనాడు పారిపోయిందంట. మరి ఆమెని తీసుకొచ్చే ఏమైనా సందర్భాలు ఉన్నాయా? శ్రీరెడ్డిని గురించి మనం పట్టించుకోకూడదు తమ్ముడు. అంతే. ఆ శ్రీరెడ్డి అన్నది ఒక సబ్జెక్టే కాదు. ఎందుకంటే ఆ శ్రీరెడ్డి అన్న ఆవిడ అదే వైసీపీ పార్టీ గురించి అంతలాగా అవతల అమలాబోతులు తిట్టినప్పుడు కూడా ఆవిడ మా పార్టీ ఆవిడని చెప్పుకోలేని ఎదవలేదు. ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడైనా వైసీపీ వాళ్ళు శ్రీరెడ్డి మా పార్టీ అని ఒక జగన్ గాని దాంట్లో ఉన్న వాళ్ళు గాని ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా చెప్పారా? అలాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు. ఈ చిన్న ప్రాణాలు. నాకు తెలిసి ఏంటంటే ఏదో పేరు కోసం లేదంటే ఆ పార్టీలో చేసి మన రోజక్క డాన్స్లు వేస్తే ఎలాగ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ఇలాగ అమ్మనా బూతులు అందరినీ తిరిగితే నాకు సీట్ ఇస్తారని ఆశపడింది. పాపం ఇవ్వలేదు. ఏం చేస్తాం మరి, అందరికీ కలిసి రాదు కదా. ఇంకా లిస్ట్ లో ఎవరున్నారు అనుకోవచ్చా?
నెక్స్ట్ లిస్ట్ లో ఎవరున్నారు మరి? ఏముంది తమ్ముడు, కొడాల నాన్నగాడు ఉన్నాడు తమ్ముడు. ఆ. కొడాల నాన్నగాని 18 రోజులు వేస్తారు. ఆ. నానేం వేసిన 44 రోజులకి రోజాకి వేస్తారు. మీరు ఫిక్స్ అయిపోయారా? డేట్లు కూడా ఫిక్స్ అయిపోయారా మీరు? డేట్లు కూడా మొత్తం జాతకాలన్నీ రెడీగా ఉన్నాయి తమ్ముడు. పంతులతో కూడా ఎవడు ఏ టైం లోపలికి వెళ్తారో జాతకం చూపించాను నేను. ఆ, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి. ఆ, మా ఊళ్ళో మంచి పంతులు ఉన్నాడు, ఫేమస్. ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. ఆ, ఆయన దగ్గరికి వెళ్ళి, పంతులు గారు పలానా ఊడి పేరు మీద ఏముందంటే, ఏముంది అబ్బాయి ఇంకొక 14 రోజుల్లో బొక్కలోకి వెళ్ళిపోతాడు, 18 రోజుల్లో బొక్కలోకి వెళ్ళిపోతాడు, ఆ రోజు ఇంకో 44 రోజుల్లో బొక్కలోకి వెళ్ళిపోతాడు, క్లియర్ గా చెప్పాడు ఆయన. ఆ. అంటే మాట అంటే ఖచ్చితంగా జరుగుతుందమ్మా. అంటే ఈ వైసీపీ పార్టీ కొన్ని మంది కార్యకర్తలు ఏమంటారంటే అక్రమ అరెస్ట్ అంటున్నారు, ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తున్నారు, అక్రమంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా, వి స్టాండ్ విత్ పోచాని అంటున్నారు. వాళ్ళకేం చెప్తారన్న మరి? స్టాండ్ విత్ పోసాని అన్నప్పుడు బయటకు వచ్చి స్టాండ్ చేయమని తమ్ముడు, బయటకు వచ్చి నిలబడమని స్టాండ్ విత్ పోసాని అని చెప్పి. అవును. ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో అనామకులు ముక్కు మొగం తెలియని వాళ్ళు 100 మంది 100 పోస్టులు పెడతారు. ఆ, స్టాండ్ విత్ పోసానియా రా రండి, ఎవడైనా సరే పోసాని అండగా నిలబడతారా, ఉమ్, ఆ కలెక్టర్ దగ్గర నిలబడతారా, లేకపోతే స్టేషన్ దగ్గర నిలబడతారా, ఎవరి దగ్గర నిలబడతారా, నిలబడి అరెస్ట్ చేయొద్దని చెప్పండి. ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో నొక్కడమే కదా, నొక్కేస్తే అయిపోదు. ఆ, జనాలు రండి, మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, మీరు కనుక పోసని గడి చేసిన తప్పు కాదనుకుని మీ ఇంట్లో అమ్మనే అక్కనే చెల్లని అలాగే తిట్టినా సరే మేము అన్ని మూసుకుని కేసులు పెట్టకుండా ఉంటాం అన్న మగవాడు ఎవడైనా ఉంటే రండి, బయటకు వచ్చి పోసానికి సపోర్ట్ చేస్తామని చెప్పండి. అంటే అందుకే బయటికి రావట్లేదు అనుకుంటా, ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఫస్ట్ వాళ్ళ పరువు పోయింది, అంతే కదనా? వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మ అక్క చెల్లి వాళ్ళ ముఖం మీద ఉమ్మేస్తారు తమ్ముడా. అవును. రేపొద్దున ఎవడో అమ్మ అక్కని తిడితే నువ్వు వెనకాల సపోర్ట్ చేసు, ఇప్పుడు రేపొద్దున మమ్మల్ని ఎవడో తిడతాడు, తిట్టినప్పుడు నువ్వు నోరు మూసుకుంటావు, నువ్వు మగవాడువా కాదా అని అడుగుతారు. ఇంకొకటి, కొంతమంది కూటమి మీద కొద్ది కోపంగా ఉన్నారన్న. ఎందుకంటే వచ్చిన 6 నెలల దాకా మేము ఎందుకు వెయిట్ చేయాలి, వచ్చిన 1-2 రోజుల్లోనే వీళ్ళని బొక్కలో వేయాల్సింది, ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు అని కొంతమంది రాజీ పడట్లేదు. వాళ్ళకేం చెప్తారన్న? తమ్ముడు, మనం అక్రమ అరెస్టులు చేసేలా ఉంటే పార్టీ నెగ్గిన 2వ రోజు నుంచి మొదలెట్టచ్చు. కాకపోతే ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఏంటంటే ఇది ఎలా జరగాలో చట్టపరకంగానే జరగాలి. వాళ్ళు చేసిన తప్పులేంటి, దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా, అవన్నీ కూడా వెరిఫికేషన్ అయ్యి వాళ్ళు చేసిందని వాళ్ళు ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నారు ఈ రోజున. అంతే, కర్మ ఎవరికి వదలదు, ఎవడిచ్చింది తిరిగి వస్తుంది. అలాగే ఇప్పుడు వీళ్ళందరికీ, వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ కర్మ తిరిగి వస్తూనే ఉంటది, వీళ్ళు చేసిన పాపాలు పండుతూనే ఉంటాయి. ఇప్పుడు మన పోచానికి పీడీ యాక్ట్ ఏదో నడుస్తుందంట, మరి పీడీ యాక్ట్ దిశగా పోతున్నాడంట. మరి ఈ 5 సంవత్సరాల్లో గానీ ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత మరి మనోడు సినిమాల్లో గానీ బయట ముఖం చాటేసుకునే ఏమైనా ఛాన్సులు ఉన్నాయంటవా? సినిమాల్లో కాదు తమ్ముడు, నువ్వు రీసెంట్ గా గమనించండి, ఈ ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత సినిమా ఆఫర్లు ఆగిపోయినాయి. ఆడు ఎప్పుడైతే పబ్లిక్ గా మెగా కుటుంబాన్ని గాని, పవన్ కళ్యాణ్ గారిని గాని, మన టీడీపీని గాని, చంద్రబాబు నాయుడు గారిని గాని, నారా లోకేష్ గారిని గాని, వాళ్ళ ఫ్యామిలీ గాని తిట్టడం ఎప్పుడైతే మొదలుపెట్టి ఆడ బతుకు అప్పుడే బస్ స్టాండ్ అయిపోయింది. ఇంకా ఆడికి లేదు, ఇంకా ఆడ బతుకు అప్పుడే బస్ స్టాండ్ అయిపోయింది. ఆడి సినిమాల్లో కూడా రాకూడదు అని బ్యాన్ చేయాలి. మేము మా అసోసియేషన్ కంప్లైంట్ ఇస్తాం డెఫినెట్ గా. ఈడు ఒక ఉగ్రవాదులాటోడేడు, జనాల మధ్య చిచ్చు పెట్టే ఉగ్రవాదులాటోడేడు. అన్న, ఈయన పరిస్థితే ఇట్లుంటే నాకు ఒక్కసారి కొడాలి నాని పరిస్థితి ఎలా ఉండబోతుందన్న, నాకు భయం అవుతుందన్న ఆయన గురించి ఆలోచించుకుంటేనే. అంటే ఈయనదే ఎప్పుడో గాలికి, అంటే ఒక నెలకో 2 నెలలకో వచ్చి ఒకసారి తిట్టిపోతాడు ఈయన. సో ఎప్పుడు అసెంబ్లీలో కూడా వదలకుండా చంద్రబాబు నాయుడు మీద కామెంట్లు చేసిన పర్సన్ కొడాలి నాని. సో ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుందన్న? కొడాలి నాన్నగారు కామెంట్ చేశారు అన్నది వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఆయన కొద్దిగా వీళ్ళందరూ మరి వల్లభనేని వంశీ, వీళ్ళందరూ ఈ పేటీఎం బ్యాచ్ కలిపి ఆయన కొద్దిగా తెలివైనడు. ఆ తెలివితేటల వల్ల దేని నుంచి ఎలా తప్పించుకోవాలని తెలియడం వల్ల ఏంటంటే ఇప్పటివరకు ఏదో కొద్దిగా బయట అలా మెలగలుగుతున్నాడు. అది ఇంకెంతకాలమో చూడాలి. మా వాళ్ళు అయితే ఇంకో 18 రోజులు అన్నారు. అంటే కొడాలి నాని మొన్న రీసెంట్ గా ఏమన్నాడంటే, కోర్టులు లాయర్లు ఉన్నది ఎందుకు, నేనున్నా కదా కోర్టులు లాయర్లు ఉన్నారు అని చెప్పేసి చుట్టూ కోర్టుల లాయర్లను పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు ఒక క్రిమినల్ కి ఆడొక క్రిమినల్ తమ్ముడు, కొడాలి నాని అన్నాడు క్రిమినల్, ఫస్ట్ నుంచి క్రిమినల్. ఒక క్రిమినల్ గా కదా ఎక్కడ ఏ చట్టాలు ఎన్ని బొక్కలు ఉన్నాయని తెలిసేది. ఇప్పుడు 10 సార్లు జైలుకి వెళ్ళి వచ్చినాడికి 11వ సారి ఎలా వెళ్ళకూడదు అన్నది తెలుస్తుంది. అదే ఫస్ట్ టైం వెళ్ళేవాడికి ఎలాగుంటది తెలియదు కదా. ఫస్ట్ టైం వెళ్ళేవాడికి వెళ్ళకుండా ఏం చేయాలో తెలియదు కదా. మావోడు ఏంటంటే మా కొడాలి నాన్నగారు మావోడే అంటే, ఎందుకంటే మావోడే అంటాం. ఇంకా మా ఊడికి ఏంటంటే మా ఊడు ఒక పెద్ద క్రిమినల్ ఒకప్పుడు. మీరు గమనించారో లేదో మా ఊడిని వేసేస్తానంటాడు ఏమన్నా మాట్లాడితే, నాకెంత అంటాడు. అన్న ఇప్పుడు గురించి మాకు తెలుసు.
అవునన్నా, ఇప్పుడు ఈ క్రికెట్ ప్లేయర్స్ అందరు వెళ్తున్నారు, మరి అసలు కెప్టెన్ బానే ఉన్నాడు, కెప్టెన్ కి ఏమైనా సిచ్యువేషన్ ఉందా, మరి కెప్టెన్ కూడా పోయే ఛాన్స్ ఏమైనా ఉందా? తమ్ముడు నీకు ఫస్ట్ కూడా చెప్పాను, వాళ్ళకి వచ్చినాయి 11 సీట్లు, 1+1 2. వైసీపీ పార్టీలు ఇంక చివరికి మిగిలేదు 2. ఆడు ఒకడు జగన్ గాడు, ఇంకొకటి ఎవడన్నా తెలియదు. వైసీపీ పార్టీలో మిగిలేదు ఇద్దరు, ఒకటి జగన్, ఇంకొకటి ఎవడో. ఆడు కూడా ఇంకొక 4 రోజుల్లో బయటకు వస్తాడు ఎవడన్నది. మరి 2028-29లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది. మీకు ఇంకొక విషయం చెప్పనా, జగన్ 2.2 అంటే ఏంటో తెలుసా మీకు? చెప్పన్నా. 2.1 అంటే మళ్ళీ వస్తున్నాడు అని అర్థం. కాదు, ఆ పార్టీలో ఉండేది ఇద్దరే కాబట్టి జగన్ 2.2 అంటున్నాడు. ఆ పార్టీలో చివరికి మిగిలేదు ఇద్దరే, అది జగన్ గారు ఇంకొకడు, అందుకే 2.0 అన్నాడు. 2.0 అంటే 2 తర్వాత ఇంకేం లేదు, మీ ఇద్దరమే. అట్లా కనెక్ట్ చేసుకున్నారా మీరు? అట్లా కనెక్ట్ చేసుకోవడం కాదు, వాడికి తెలుసు, అందుకే అలా పెట్టుకున్నాడు 2.0 అని. 2.0 2 తర్వాత ఏం లేదు, అంతా ఓయే, ఇంక సున్నాయి వాళ్ళిద్దరే. అవును, పెర్ని నాని కూడా కొద్దిగా భయపడుతున్నట్టు తెలుస్తుంది. పెర్ని నాని కూడా కనబడలేదు. నాకు తెలిసి ఈ వైసీపీ పార్టీలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే ఆఖరికి మిగిలేదు జగన్. ఆ ఇద్దరు కూడా మొన్న మనకి కేఏ పాల్ గారు మంచి ఆఫర్ ఇచ్చారు జగన్ కి. ఆ ఆఫర్ బాగా వినియోగించుకుంటారని నాకు అనిపిస్తుంది. ఇద్దరు కలిపి ఏం ఆఫర్? జగన్ తమ్ముడు నువ్వు నా దగ్గరికి వచ్చే నేను చూసుకుంటానని చెప్పి మన కేఏ పాల్ గారు, మన కేఏ పాల్ దగ్గరికి వెళ్ళిపోతారు, ఆ పార్టీలో కలిసిపోతారు వీళ్ళిద్దరు కూడా. 2.0 అంటే అదే 2.0. ఈ 2 కూడా కేఏ పాల్ దగ్గర కలిసిపోతారు ఇంకా. కానీ మొత్తానికి విజయం గెలిచింది, నిజాయితీ గెలిచింది అని అనుకుంటున్నారా అన్న ఆంధ్రప్రదేశ్ లో? విజయం గెలిచింది, నిజాయితీ గెలిచింది అన్నది ఇంకా గెలవలేదు నాకు తెలిసి. నా ఓన్ బట్టి ఏంటంటే విజయం నిజాయితీ గెలిచిందంటే ఇది ఇంకా జరిగిన దాంట్లో 25% మాత్రమే, గెలవాల్సింది ఇంకా 75% ఉంది. మనోడు శివరాత్రికి వెళ్ళిండు కదా, శివరాత్రికి వెళ్ళడం ఎలా చూస్తున్నావు? పండగ రోజు తీసుకుపోయారు కదా మనోడిని, అది జాగారం, ఇది మన జైల్లో చేసిండు జాగారమా మనోడు? లేదు తమ్ముడు, శివరాత్రి అని కాదు కానీ స్కెచ్ అలా పడింది అంతే, మనం ఏం చేయగలం ఇంకా. దేవుడు అలాగే రాశాడు ఇంకా, దేవుడు అలాగే రాశాడు ఇంకా. ఇంక శివరాత్రి లోపల రారా నా దగ్గరికి అని చెప్పి ఇంకా అలాగే రాశాడు ఇంకా. ఓకే అన్న, సరే సార్. ఆడు వీడియోలో కూడా మీరు సరిగ్గా విన్నారో లేదో, ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ కి, అమ్మ మేము అరెస్ట్ చేస్తున్నాం, ఇదిగో నోటీసు తీసుకోండి అంటే ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆ వీడియో కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో రిలీజ్ చేస్తున్నట్టున్నారు బయటికి. ఆ ఎస్ఐ గారు స్పష్టంగా చెప్పారు, అమ్మ మీ భర్తని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి, ఇదిగో నోటీస్ మీ చేతికి ఇస్తున్నాం తీసుకోండి అంటే, ఆడు ఏమన్నాడు తెలుసా, ఆడవాళ్ళ మీద రౌడీజం చేయొద్దంట. ఆయన ఎస్ఐ ఏమన్నాడు, వాడికి బుర్ర తెంగింది నిజంగా చెప్పాలంటే, ఆ బూతులు వస్తున్నాయి కానీ వాడికి బుర్ర దొబ్బింది. ఆ ఎస్ఐ గారు అంత క్లియర్ కట్ గా, అమ్మా ఇది కూడా నోటీస్ తీసుకోండి అమ్మా అన్నాడు ఆయన. ఆడవాళ్ళ మీద రౌడీజం చేయొద్దు అంటాడు వీడు. ఈ ఎదవలందరూ తమ్ముడు ఇలాగే ప్రతి దాన్ని ఇలాగే రాజకీయం చేసేంత వరకు తెచ్చుకున్నారు. పేషెంట్ అరెస్ట్ చేస్తానని అడుగుతాడు పోలీసు వాడిని, పేషెంట్ అయితే అరెస్ట్ చేయడు తప్పు చేస్తేనే, తప్పు చేస్తే ఎవరన్నా అరెస్ట్ చేస్తారు. అవునవును. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పేషెంట్ అనుకో, ఆ ఎస్ఐ గారు కూడా క్లియర్ కట్ గా కూడా అన్న, బయట నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ వైఫ్ అన్నారు, అంటే మా ఆయనకి టాబ్లెట్లు వేసుకోవాలని నెయ్యి వేసుకోవాలని అంటే, అమ్మ ఆయనకి ఏమేమి వేయాలో అవన్నీ నాకు చెప్పండి, మీ ఆయన గారిని జాగ్రత్తగా నేను తీసుకుంటాను అన్నాడు. జాగ్రత్తగా నేను దగ్గర చూసుకుంటా అన్నాడు ఆయన. ఈ అదవాళ్ళు మళ్ళీ రాజకీయం రౌడీజం అంట. ఆడు రౌడీజం, ఎస్ఐ రౌడీజం చేయొద్దన్న మగోడు ఆడు కోసానే రౌడీజం చేయొద్దు అన్నాడు. అలా ఆవిడకి అమ్మ అంత అలా పిలిచాడు, అమ్మాయి నోటీస్ తీసుకోమ్మా అని. రౌడీజం చేయొద్దు అన్నాడు. అదే అమ్మ అనే పిలిపికి ఆలనే పిలిపికి తేడా తెలియని అదవలు ఈ వైసీపీ వాళ్ళు. క్లియర్ కట్ గా చెప్పాలంటే ఇది ఒక నిదర్శనం. అమ్మ అనే పిలుపుకి ఆలి అనే పిలుపుకి తేడా తెలియని అదవలు ఈ వైసీపీ వాళ్ళు. అందుకే బతుకు ఎలా గెలిచింది. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకా రసవత్తరంగా సాగబోతున్నాయి ముందు అనుకుంటా. ఇంకా సాగితే రసవత్తరంగా కాదు, 24/7 ప్రజలందరూ కూడా ఈ రాజకీయాలు ఏం జరుగుతుంది ఎదురు చూసే సిచ్యువేషన్ వస్తాయి. ఓకే, మళ్ళీ కొడాలి నాని అరెస్ట్ తో మళ్ళీ మీకు కాల్ చేస్తానా, గుర్తు పెట్టుకో మమ్మల్ని. కరెక్ట్ గా తమ్ముడు 18 రోజుల తర్వాత కాల్ చేసేయి, రెడీగా ఉంటాను. ఓకే అన్న, తర్వాత 40 రోజుల తర్వాత రోజక్క రెడీగా ఉంటాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. ఓకే, సో అట్లుంది ఆంధ్రప్రదేశ్ లో, అట్లా డేట్లు వేసుకొని పెట్టుకున్నారు ఎవరెవరు ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతారని. సో వాళ్ళ ముందుగే ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. సో మనోడిని లాస్ట్ టైం ఒకసారి చూసుకుందాం, బంగారు